మంచిగా రాస్తాడు, మంచిగా రాయడు అసలు. అలాంటి సినిమా గురించి ఎలా రాశాడు అంటే మనకే నచ్చలేదేమో అనే ఫీలింగ్ నాకు కలిగింది. అదే అందరు చప్పట్లు కొట్టారు కదరా, అందునే కదా థియేటర్ అయిపోయింది. అది ఒరే మాకు వద్దురా బాబు కొనుక్కోవాలని చెప్పి బతికిపోయాడు. అడే ఇటు ఫ్రెండ్ సుబ్బు బతికిపోయాడు నిజంగానే. కాదు రానన్నాడు, రానని సేఫ్ అయిపోయాడు. అయితే నేను రాను. సరే నీకు బుక్ చేయలేదురా సన్నసి? బుక్ చేయలేదు, బుక్ చేసుకున్నావు. వాడు ఇంట్లోనే ఉన్నారు అని. అయితే నిన్ను కూడా బుక్ చేస్తాను, అప్పుడు నీకు బుక్ చేశాను. బుక్ చేశారు నీతో పాటు మేము బుక్ అయ్యాం కదా, అక్కడికి ఎక్కితే అనుకోవాలి. హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెల్లా. ముఖ్యంగా మీ అందరూ నాకు ఒక రకంగా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి. ఎందుకనంటే నేను ప్రతి అడ్డమైన సినిమాకి వెళ్ళి నోట్ దిస్ పాయింట్, ప్రతి అడ్డమైన సినిమాకి వెళ్ళి రివ్యూలు పెడుతున్నాను అని అంటే కేవలం మీకోసం మాత్రమే. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం. సారీ నాన్ స్పాయిలర్ కాదు, ఎందుకనంటే అసలు స్పాయిలర్ చేయడానికి ఏం లేదు ఇందులో. సినిమా టైటిల్ కూడా గుర్తురావట్లేదు. వేరా దేరా సోరా అంతే. వేరా దేరా సోరా అని ఒక సినిమా, సారీ ఒక కళాకాండం చూడడం జరిగింది ఈరోజు. ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తా, ఈ సినిమా చూడడానికి ముఖ్య కారణం రివ్యూస్. సీరియస్గా నేను ప్రతి రివ్యూ చూసా, ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళవి తైవ్యూ అవ్వచ్చు, లేదా మన సినిమా పిచ్ అవ్వచ్చు, ఇలా పెద్ద పెద్ద ఛానల్ రివ్యూస్ చూసి యాజ్ ఎ రివ్యూవర్గా చూసి వావ్ ఎక్సలెంట్ తోపు తురుమని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, పెద్ద రివ్యూ అసలు ఎక్సలెంట్ స్టోరీ అని అనుకున్న తర్వాతే నేను థియేటర్కి వెళ్ళా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత నేను ఈరోజు థియేటర్కి వెళ్ళా. థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్ హౌస్ఫుల్, హాల్ మొత్తం నిండిపోయింది. వావ్ ఎక్సలెంట్ అనుకున్నా. సినిమా మొదలైంది. కోర్స్ నేను సినిమా ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes లేట్గా వెళ్ళా. థియేటర్లోకి వెళ్ళేసరికి లేట్ అయింది. 7:30 షో అయితే 7:50కి వెళ్ళా. ఇంకా అక్కడి నుంచి అరే ఏదో మిస్ అయిపోయిందనే ఫీల్ స్టార్ట్ అయింది. కానీ ఎండ్ అయ్యేదాకా ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. ఎందుకంటే ఆ 20 minutes లేట్గా వెళ్ళడం వల్ల కాదు, సినిమాలో అసలు ఏం లేకపోవడం వల్ల. పెద్ద సినిమా తీసి దానికి రివ్యూలేమో అన్నీ పాజిటివ్గా ఇచ్చి మమ్మల్ని సావదొప్పడానికి థియేటర్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు క్లాప్స్ కొట్టాడు. ఎందుకు అనుకుంటున్నారు? వావ్ సినిమా సూపర్ తోపు అని. దాని గురించి కాదు, మాకెందుకురా ఈ తలనొప్పి, సూపర్ రా మంచి కళాఖండం తీసేవు అని డైరెక్టర్కి హింట్ అనమాట. హౌస్ఫుల్ పనికి మాలిన రివ్యూలన్నీ పాజిటివ్గా ఇచ్చేయడం వల్ల, బాగున్న సినిమాలేమో దేకరు మనోళ్ళు, చెత్త సినిమాలకి రివ్యూలేమో పాజిటివ్ అంటారు. ఫ్రస్ట్రేషన్ ఎలా వస్తుందంటే తలనొప్పి అంతే. ఆ నొప్పికి థియేటర్లోకి వెళ్ళి బయటికి వచ్చే ప్రతి ఒక్కడికి జస్ట్ ఒక జెండు బాంబు పెడితే థియేటర్లో ఆ ఒక్క జెండు బాంబు కోసం జనాలు ఎగబడతారు. అలా ఉంది సినిమా. ఏమీ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఫైట్ సీక్వెన్స్ సరిగ్గా లేదు, ఒక ఎగ్జిక్యూషన్ లేదు. ఇది ఏం చేసేవారా అంటే ఏమీ లేదు. పోనీ పర్ఫార్మెన్సెస్ అయినా బాగున్నాయా అంటే నేను చూసుకుంటాను, ఏవైనా నేను చూసుకుంటాను. ఈ ఒక్క డైలాగ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సావదొబ్బింది. ఎస్జే సూర్య గారు రొటీన్ అయిపోయింది. విక్రమ్ గారు ఇంకా మీరు నాకు ఏమో సర్లేండి. పృథ్వీ గారు కామెడీగా కాకుండా కొంచెం సీరియస్ క్యారెక్టర్లో చేశారు. ఓకే, మంచి రోల్ పడింది అనుకున్నాం. పాజిటివ్గా చెప్పదలుచుకుంది ఏదైనా ఉందంటే ఈ చిన్న పర్ఫార్మెన్సెస్సే. సినిమాలో ఏమీ లేని దానికి నేను ఏమని చెప్పగలను, ఎంతని చెప్పగలను? కథని తీసిన వాడి కంటే నాకు ముఖ్యంగా ఈ రివ్యూలు ఇచ్చిన వాళ్ళ మీద వస్తుంది కోపం. ఎందుకు అనంటే బేసిక్గా విక్రమ్ గారి సినిమాలు నేను థియేటర్లో చూడాలని అనుకుంటాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఓకేష్గా ఉంది చూడొచ్చులే అనే పాయింట్లోనే ఉన్నా. చూద్దామని ఫిక్స్ అవ్వాలా. థియేటర్లో వెళ్ళిన తర్వాత బలయ్యా. సీరియస్లీ ఎలా ఉంది అని ఒకటే మాటలో చెప్పాలి అని అంటే ఒక 4 గుణపాలు తీసుకొచ్చి పొడి చేస్తే ఎలా ఉంటుందో అంత భారంగా ఉంది నాకైతే సినిమా. నిజంగా ఒకటే మాట, ఇంకంత మించి నేను ఏం చెప్పలేను. ఎందుకనంటే భరించలేము కాబట్టి. సో బెటర్ టు అవాయిడ్. థియేటర్లకు వెళ్ళిన వాళ్ళందరూ పాపం తెగ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రివ్యూలు నమ్మితే కానీ ఎవరో థియేటర్కి వెళ్ళరు. బేసిక్గా విక్రమ్ గారి సినిమాలు హౌస్ఫుల్ పడ్డం అనేది నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా. ఈరోజు చూసా.
హౌస్ఫుల్ పడిన ప్రతి ఓడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. థియేటర్లోంచి బయటకు వచ్చేవాడు ఎవడైనా సరే తలకాయ పట్టుకుని రావాల్సిందే, ఇది డ్యామ్ షూర్. నచ్చింది అని అంటారా? మీరే ఈ లోకాల్లో సర్లేండి, ఇక్కడ పుట్టాల్సిన వాళ్ళు కాదు అంతే. ఆ డైరెక్టర్ ఎవడో కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటో, మ్యూజిక్ ఓకే మ్యూజిక్ పక్కన పెట్టేసేయండి, సినిమాటోగ్రఫీ అంతా రాట. తమిళ్ సినిమా అనేసరికి నిజంగా ఒక లోకేష్ కనగరాజ్, ఒక కార్తిక్ సుబ్బరాజ్ అంతే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది, ఇంకా నాకు అర్థమైపోయింది, వదిలేసేయండి. మాకు ఇలాంటి సినిమాలు వద్దు, మేము చూడడం. ముఖ్యంగా మేము చూసాం కాబట్టి మా చెప్పుతో మేము కొట్టుకుంటాం. సో ఫైనల్గా థియేటర్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను అడిగితే ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా మీరు చూసే సినిమా ఏం లేదు, ఇక్కడ సొల్లే ఏం లేదు. ఓటీటీలో కూడా బొక్క, నేను ఈ మాట అనకూడదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దీనికోసమైనా నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూస్ని పెంచండి, నేను మీకు రుణపడి ఉంటా. సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్ బాయ్ బాయ్.